హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోనే అపూర్వ శరశ్చంద్ర ఇద్దరూ కలిపి శారదను రమ్మని పిలుస్తారు మాట్లాడడానికి. శారద ఏం మాట్లాడతారో అని భయపడుతూనే వాళ్ళ దగ్గరికి వస్తుంది. శారద వచ్చిన తర్వాత ఎందుకు పిలిచారు నన్ను అని చెప్పి అడుగుతుంది. దానికి అపూర్వ అంటుంది, నీకు కేపీకి విడాకులు గురించి మాట్లాడడానికి అంటే అన్నీ మీరే చూసుకోండి అని చెప్పి అంటుంది శారద. మేమెందుకు చూసుకోవాలి, నువ్వు అన్నిటికీ ఒప్పుకున్నావు కాబట్టి నువ్వే చూసుకోవాలి శారద అని చెప్పి కటువుగా చెప్తుంది అపూర్వ. దానికి తమ్దానా అంటాడు శరశ్చంద్ర. చేసేదేం లేక ఊరుకుంటుంది. అప్పుడు శరశ్చంద్ర అపూర్వ ఇద్దరు కలిపి శారద చేతిలో డైవర్స్ పేపర్స్ పెట్టి నువ్వే కేపీని ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పి అంటారు. అప్పుడు శారద అంటుంది, మీరే ఏదో ఒకటి చేసి మీరాతోనో లేకపోతే మీరే గట్టిగా చెప్పండి కేపీకి విడాకుల కోసం అని చెప్పి. వీళ్ళిద్దరూ ఒప్పుకోరు. శారద బాధపడుతూనే వాళ్ళ దగ్గర ఆ డైవర్స్ పేపర్స్ తీసుకొని తిరిగి వెళ్ళిపోతుంది. ఈలోపు అక్కడికి గగన్ భూమి ఇద్దరు కలిపి కారులో వస్తారు. గగన్ వాళ్ళ అమ్మని అక్కడ చూసి షాక్ గురవుతాడు. ఏంటి మా అమ్మ ఇక్కడుంది అని చెప్పి. కాబట్టి గగన్కి ముందే తెలిసిపోతుంది వాళ్ళ అమ్మకి కేపీకి విడాకులు జరుగుతాయని చెప్పి. అప్పుడు గగన్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ప్లానింగ్ అని చెప్పి. శారద కూడా భయపడిపోతుంది, గగన్కి నిజం తెలిసిపోయిందేమో అని చెప్పి. అపూర్వ శరశ్చంద్ర కూడా గగన్కి నిజం తెలిసిపోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు.